సో నేను మా బంధువుల దగ్గర కానీ మా ఫ్రెండ్స్ దగ్గర కానీ డబ్బులు కొంచెం అప్పుగా తీసుకున్నా సార్. అప్పుగా తీసుకున్న తర్వాత ఇంక నేను కట్టలేని పరిస్థితి, వాళ్ళేమో మా ఇంట్లోకి వచ్చి గోల చేయడం, అడగడం, నన్ను ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు. ఇప్పుడు నేను చట్టపరంగా ఏమైనా చేయొచ్చా? జనరల్గా ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే మనం సమాజంలో ఉంటాం కాబట్టి మనం రకరకాల పనులు చేస్తుంటాం కాబట్టి ఇవి జనరల్గా హ్యాండ్ లోన్స్ తీసుకోవడం అనేది మనకు అది ప్రపంచంలో సర్వసాధారణం. అది అవును. మనకు భారతదేశం లాంటి దేశాలలో ఏంటంటే మనకు తెలిసిన వ్యక్తులు కనుక ఉంటే ఆ తెలిసిన వ్యక్తుల నుంచి ఏంటంటే మన బిజినెస్ పరంగా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇంట్లో ఖర్చులు ఉన్నాయని రకరకాల ఇష్యూస్లో మనం తీసుకుంటుంటాం. చాలామంది ఎక్కువ బిజినెస్ పరంగానే తీసుకుంటారు. ఓకే, బిజినెస్ చేయాలని లేకపోతే దాంట్లో ప్రాఫిట్ వస్తుందని ఆ రకరకాలుగా బిజినెస్ పరంగానే తీసుకుంటారు. ఆ తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ బిజినెస్ లాస్ కావటం కానీ, వాళ్ళకి ఇన్ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల లాస్ కావటం కానీ, లేకపోతే సరైన అంచనా వేయకపోవడం వల్ల లాస్ కావడం కానీ, కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ పాలసీస్ మారి కూడా లాస్ అవుతుంది. ఓకే. కొన్ని సందర్భాల్లో యాక్ట్ ఆఫ్ గాడ్ అంటాం. యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మన కరోనా వచ్చిన పక్కన ఆగిపోయింది. అవును. ఓకే, అప్పుడు కొన్ని ప్రపంచం అంతా ఆగిపోయింది బిజినెస్లు. అవును. సో అట్లాంటి పరిస్థితి కానీ, లేకపోతే మనకు సడన్గా రాత్రి వర్షం పడటమో, లేకపోతే గాలి దుమారం వచ్చి మీద పడటమో, ఇక మనకు దరిద్రం బాగాలేకపోతే అన్నీ వచ్చేస్తాయి. సో చేసినప్పుడు ఏంటంటే మనం ఇంట్రెస్ట్ కడుతుంటాం జనరల్గా. ఆ ఇంట్రెస్ట్ కట్టే క్రమంలో కొన్ని సందర్భాలలో ఏంటంటే బిజినెస్ లాస్ అయిపోయి మనం చేస్తున్న పని చేయలేకపోవడం వల్ల ఇంట్రెస్ట్ కూడా కట్టలేని పరిస్థితి, అసలు కూడా కట్టలేని పరిస్థితి ఉంటుంది. వీళ్ళకు బ్రీతింగ్ టైం ఇస్తే వీళ్ళు ఎక్కడి నుంచైనా పైసలు తెచ్చి కట్టగలుగుతారు. ఓకే, ఇప్పుడు మనం 10 మంది ఉన్నాం అనుకుందాం. ఇప్పుడు ఒక వ్యక్తి 10 మంది దగ్గర అప్పు చేసిండు అనుకుందాం. సపోజ్ 10 మంది దగ్గర అప్పు చేసినప్పుడు ఎంతో కొంత ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వస్తుంటాడు. సో నెలకు ఒక్కలకు తీర్చడం ఈజీ, కానీ 10 మంది ఒక్కసారి తీర్చగల శక్తి వానికి ఉండదు పాపం. అవును. ఉండనప్పుడు వానికి వీళ్ళు ఈ 10 మంది ఎవరు అవకాశం ఇవ్వరు. ఈ 10 మంది ఎప్పుడైతే వీడు పైసలు కట్టలేడు అనే ఉద్దేశం వీళ్ళకి వచ్చేస్తుందో 10 మంది వచ్చి మీద కూర్చుంటారు. ఇస్తావా సస్తావా అని 10 మంది వచ్చి మీద కూర్చుంటారు. అవును. సో ఈ 10 మంది వచ్చి మీద కూర్చున్నప్పుడు ఏమవుతుంది మనకంటే ఏంటంటే వీడు కట్టలేని పరిస్థితి ఏర్పడిపోతుంది. సో వీడు బ్రీతింగ్ టైం అంటాం. అంటే నాకు కట్టడానికి టైం ఏంట్రా మొర్రో అన్న కూడా వాడు కట్టడానికి టైం. ఇంకా వాడు వచ్చేసి మా నాన్న హాస్పిటల్ ఉన్నాడు, మా అమ్మ హాస్పిటల్ ఉన్నది, లేకపోతే నేను స్కూల్ ఫీజు కట్టాలా, లేకపోతే XYZ కాలేజ్ ఫీజు కట్టాలా, నువ్వు ఇప్పుడు కట్టకపోతే నేను చచ్చిపోతా, నేను మొన్న చచ్చిపోతా, ఇక్కడనే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా, మందాగా చచ్చిపోతా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతుంటారు, అన్ని ప్రెషర్ పెడుతుంటారు. జనరల్ ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తి జనాల దగ్గర నుంచి, అంటే మన ఫ్రెండ్స్ లేకపోతే తెలిసిన వాళ్ళు బిజినెస్ సర్కిల్స్లో మనం అప్పు తీసుకున్న తర్వాత ఆ అప్పుని కట్టలేని పరిస్థితి కనుకుంటే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మనం వెళ్ళి ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టుకోవడం. ఓకే, ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టుకొని అయ్యా నేను వీళ్ళ దగ్గర ఈ పలాని పర్పస్ కోసం నేను పైసలు తీసుకున్నా, ఇప్పుడు నేను కట్టలేని పరిస్థితి ఉంది కాబట్టి నాకు కట్టే శక్తి లేదు, ఇక నేను కట్టలేను పైసలు అని చెప్పి మనం పిటిషన్ వేసుకోవడాన్ని ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటాం. ఓకే, ఇంకో రెండోది ఏముంటుంది అంటే ఏంటంటే మనం ఇంజంక్షన్ ఆర్డర్. మళ్ళీ సేమ్ మళ్ళీ కోర్టుకి వెళ్ళి అయ్యా ఇగో నేను పలానా వ్యక్తి దగ్గర నేను పైసలు తీసుకున్నా, ఇగో ఇంతమంది దగ్గర నేను పైసలు తీసుకున్నా, నాకు ఇప్పుడు కట్టగలిగే శక్తి నాకు లేదు కాబట్టి నాకు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నన్ను ఆ వ్యక్తులు ఇబ్బంది పెట్టకుండా నాకు ఆర్డర్ ఇచ్చేస్తే నేను ఆ 2-3 సంవత్సరాలు ఆ బ్రీతింగ్ టైం ఇస్తే ఆ బ్రీతింగ్ టైంలో నేను మళ్ళీ పుంజుకొని నేను ఎక్కడి నుంచైనా పైసలు పుల్ చేసో ఏదో చేసి నేను తీర్చేస్తా అనటం. ఈ 2 పద్ధతులు ఉంటాయి దీంట్లో. ఓకే, సో ఇన్సాల్వెన్సీ అంటేనేమో మొత్తానికి నేను పైసలు కట్టాలని చేతులు ఎత్తాడు. ఇంజక్షన్ ఆర్డర్ అంటే ఏంటంటే నాకు బ్రీతింగ్ పీరియడ్ ఇస్తే నేను మళ్ళీ ఏదో ఒకటి చేస్తా. కొన్ని సందర్భాలలో ఒక వ్యక్తి దగ్గర వాని దగ్గర లిక్విడ్ క్యాష్ ఉండదు, అప్పులపాలు అయి ఉంటాడు, అసెట్స్ ఉంటాయి, అది దరిద్రానికి అమ్ముడు పోవు. వీడు అమ్మే టైం కూడా ఇవ్వరు వీళ్ళకి. అవును. అరే ఇప్పుడు అమ్ముతారా ఆయన ఒక 6 నెలల టైం అంటే కూడా ఇయ్యరు. ఇంకా ఓకే, ఆ టైంలో అమ్మినా తక్కువ వెళ్ళిపోతుంది, అక్కడ ఉన్న ఇంకా ఇది పోతుంది, వీనికి అప్పులు మిగిలిపోతాయి, మళ్ళీ మీద పడుతుంది. అవును. సో ఇట్లాంటి సందర్భాలలో కొన్ని సందర్భాల్లో మనకు బిల్స్ వచ్చేటివి ఉంటాయి, కొన్ని సందర్భాల్లో మనకు బిల్స్ వచ్చేటివి ఉంటాయి. ఆ బిల్స్ వచ్చేంత వరకు ఆగరు, ఇంకో దగ్గర డబ్బు రావాలి ఆగరు. సో ఇట్లాంటి సందర్భాలలో మనం కోర్టు కనుక వెళ్ళి మనం ప్రే చేసేసి టైం అడగచ్చు, టైం తీసుకోవచ్చు. అయ్యా నాకు టైం ఇవ్వండి అని చెప్పి మనం టైం తీసుకునే అధికారం మనకు ఉంటుంది. సో మనం ఖచ్చితంగా అందరికి చెప్పేది ఏంటి అంటే ఏ వ్యక్తి అయినా సరే ఏ కారణం చేతనైనా మనము ప్రజల దగ్గర నుంచి కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ మనం ఏ కారణం చేతనైనా మనం పైసలు తెచ్చుకున్న తర్వాత కట్టలేని పరిస్థితి అనుకుంటే ఆత్మహత్య చేసుకోవడం కానీ చాలా. ఇప్పుడు నేను రోజు పేపర్ చదువుతాను కంపల్సరీ, డైలీ 1-2 న్యూస్లు వస్తాయి.
అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య అని, లేకపోతే అప్పుల బాధ భరించలేక తను చచ్చిపోతూ పిల్లల్ని చంపిండని, చంపిండండి, భార్యను చంపిండని, కుటుంబం మొత్తం చచ్చిపోయిందని, లేకపోతే నిన్న ఎక్కడో న్యూస్ చదివిన ఏదో ఊర్లో మొత్తం కుటుంబం అదృశ్యం అయిపోయిందంట. అప్పుల బాధ తట్టుకోలేక కొత్త కుటుంబం అంతా మారిపోయిందంట. అయ్యో. సో నీకు చట్టంలో ఒక బ్యూటిఫుల్ ప్రొవిజన్ ఉన్న తర్వాత నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు. కోర్టును ఆశ్రయించడం అనేది నీ రైట్, అది అంతే తప్ప ఏ అప్పుల పాలైపోయినాము కట్టలేని పరిస్థితి అని చెప్పేసి ఎంతకాలం పారిపోతావు, ఏడికి పారిపోతావు ఈ సమాజంలో? అంటే చాలా మందికి తెలియదు అసలు అదే చట్టాల మీద అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఏంటంటే కోర్టు అనేది ఇంకా దూరం అయిపోయింది ఇండియాలో. కోర్టు అంటే కోర్టుకు వెళ్ళడం అంటే తప్పు చేస్తేనే కోర్టుకు వెళ్తారు అనే ఫీలింగ్లు ఉన్నారు. అవును, కోర్టుకు వెళ్ళడం అంటే తప్పు చేస్తేనే కాదు, నీ రైట్కి ఏమైనా వైలేషన్ జరిగినా, నిన్ను ఎవరన్నా ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చు. సో దీని మీద అవగాహన లేక ఏంటంటే ఎవరైతే ఈ అప్పులు చేసి వీళ్ళు పారిపోవటమో, చంపటమో, లేకపోతే వాళ్ళు చచ్చిపోవటమో ఇట్లాంటివి చేస్తున్నారో తప్ప లీగల్గా ధైర్యంగా నువ్వు కోర్టుకి వెళ్ళి నువ్వు కోర్టులో ఒక పిటిషన్ వేసుకొని, అయ్యా ఇగో నా పరిస్థితి ఇది, ఇగో ఇంత అప్పు ఉంది, ఇక నేను కట్టలేని పరిస్థితి ఉంది, నాకు ఈ రిలీఫ్ ఇవ్వండి, నాకు 2 సంవత్సరాలు ఇవ్వండి, ఒక 3 సంవత్సరాలు ఇవ్వండి, నన్ను డిస్టర్బ్ చేయకుండా నన్ను కాపాడండి అని చెప్పి మీరు వేడుకుంటే కోర్టు ఇచ్చే అవకాశం ఉంటుంది బాజాప్తుగా. మళ్ళీ మీరు వాళ్ళకు క్లియర్గా కూర్చోబెట్టని చెప్పు, సరే మీరు చెప్తే వింటం లేరు, నేను కోర్టుకి వెళ్ళినా ఓ 2 సంవత్సరాలు ఆగు, 1 సంవత్సరం ఆగు, నేను కడతా, ఏదో రకం కడతా అని చెప్పి నీ ఇంట్లో నువ్వే ఉండొచ్చు, నువ్వు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అయినా కూడా వాళ్ళు వినకపోతే వింటారు. కోర్టు ఆర్డర్ ఎవరైనా పాటించాల్సిందే ఈ దేశంలో. అల్టిమేట్ ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి అయినా సరే కోర్టు ఆర్డర్ని ఎవరైనా పాటించాల్సిందే. ఓకే, ఏ కారణం చేతనైనా ఎవరన్నా కోర్టు ఇచ్చిన ఆర్డర్ని కనుక పాటించకపోతే వాళ్ళని జైలు వేసేస్తారు. సో కోర్టు ఈజ్ అల్టిమేట్. నువ్వు ఎవరికి ఏం చేసినా కోర్టు ఆర్డర్ పాటించాల్సిందే. కాబట్టి డెఫినెట్లీ ఎవరైనా సరే కోర్టు ఆర్డర్ని పాటిస్తారు ఈ దేశంలో. కాబట్టి ఏ కారణం చేత మీరు అప్పుల పాలైనా, లేకపోతే మీరు కట్టలేని పరిస్థితి ఉన్నా, మీరు జీవితాలను ఎప్పుడు కూడా ఖరాబ్ చేసుకోకండి. అప్పు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. ఒక్కసారి అప్పుల పాలైన తర్వాత వాడి జీవితం ఏం క్లోజ్ ఏం కాదు. అట్లా క్లోజ్ అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళ స్థాయిని బట్టి ఉంటాయి. అందరు ఏమనుకుంటారు అంటే ఇక్కడ కూర్చుంటాం కదా, కోటేశ్వర్లు కూడా కోటేశ్వర్లు అందరికీ ఉంటాయి, వాళ్ళ స్థాయిని బట్టి. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. నువ్వు 10,000 సంపాదిస్తే ఆ 10,000కి సంబంధించినంత ఎంతో కొంత కంపల్సరీ ఎక్కడి నుంచో తెచ్చుకొని ఉంటావు. నువ్వు బ్యాంకు నుంచో, ఫ్రెండ్స్ దగ్గర నుంచో, బదులు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరగకుండా మనిషి ఎప్పుడు ఉండలేడు. సో ఆ ఒక్క పీరియడ్లో కనుక నువ్వు అప్పుల పాలు అయిపోయినా అని చెప్పేసి ఆ ఒక్క పీరియడ్లో కనుక నువ్వు కొద్దిగా ధైర్యంగా ఉండి దాన్ని ఎదుర్కోగలిగినావు అనుకో, జీవితం మొత్తం నీకు ప్రశాంతంగా ఉంటుంది. అది తట్టుకోలేక నువ్వు అవగాహన లేక, దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలని అవగాహన లేక, దాన్ని తట్టుకోలేక నువ్వు చనిపోవటమో, లేకపోతే చంపటమో, పారిపోవటమో చేస్తే నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు అని చెప్తాను నేను. కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి కోర్టుకు వెళ్ళి ఒక మంచి ఆర్డర్ తెచ్చుకొని మళ్ళీ అదే సొసైటీలో మళ్ళీ ధైర్యంగా బతకడం నేర్చుకోమని చెప్తాను అందరికీ.